సార్ ఇప్పుడు 16th పుట్టిన వాళ్ళు చాలా మంది బాగుంటారు, కొంతమంది బాగోరు. పేరు బలమో లేకపోతే వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియని విషయంలో చాలా మంది కష్టపడినా కూడా మంచి దానికి గుర్తింపు లేకుండా ఉండిపోతున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్, ఎలా ఉండబోతున్నారు చెప్పండి. అన్ని డేట్స్తో పోల్చుకుంటే కొంచెం డేంజరస్ డేట్స్ వచ్చి 13, 16, 18. ఈ 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక. సూర్యుడికి శుక్రుడికి పడదు. అస్ట్రాలజీలో కూడా క్లియర్గా సూర్యుడు శుక్రుడు శత్రువుడు అని చెప్తుంటాం. సో న్యూమరాలజీ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అస్ట్రాలజీ. ఇక్కడ ఏమంటే 1-6లో పుట్టిన వాళ్ళు పేరు చక్కగా చెక్కి పెట్టుకుంటే, అంటే శాస్త్రోక్తంగా ఒక న్యూమరాల్స్లో ఒక అస్ట్రాలజీస్లో కలిసి పెట్టుకొని అది మ్యాచ్ అయిపోవాలి. అప్పుడు వీళ్ళకి ఘన విజయాలు. పేరు మ్యాచ్ కాకపోతే ఈ 1-6లో కోపం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎంత పైకి ఎదిగినా పడిపోతుంటారు. తొందరగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఆర్థికంగా ఒడిదొడుగులు ఉంటాయి. సో 16 పుట్టిన వాళ్ళు చాలామంది ఏమంటే సగం పేర్లు వాడి, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి. సో ఆయన స్టార్టింగ్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఆయన దుబాయ్లో కూడా పనిచేశాడు. అప్పుడు అందరూ విజయ్ అనేవాళ్ళు. సో విజయ్లో 12 ఉంది. అందుకే ఎవరు కూడా విజయ్ పక్కన ఖాళీ పెట్టుకోరు. విజయ్ దేవరకొండ, విజయ్ తలపతి, విజయ్ సేతుపతి, విజయ్ యాంటోనీ. సో విత్ విజయకాంత్ కొంతమంది పేర్లు విన్నాం మేము ఇట్లా. సో విజయ్ ఒక్కటే అన్నప్పుడు ఏమైందంటే ముందుకి వెనక్కి ఎక్కువ ఉంటుంది, రివర్స్ ఉంటుంది. సో ఆయన రివర్స్ వల్ల చాలా ఏళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సినిమా రంగం వచ్చినప్పుడు పేరేమంటే విజయ్ సేతుపతి. అది 15 అక్షరాలు. 15 అంటే శుక్రుడు, బాగా కలెక్షన్ కింగ్. సో సినిమాకి రేటు, ఆయన లావు పెరుగుతున్నా, ముద్దుగా ఉంటున్నా, స్క్రీన్ మీద ఆయన డైలాగ్ డెలివరీ ఎక్సలెంట్. సో చెప్పాలంటే ఒక ప్రకాష్ రాజ్ లాగా ఒక వెల్ పర్ఫార్మింగ్ యాక్టర్ అని చెప్పుకోవాలి. సో ఆయన విజయ్ సేతుపతిలో 16th ఆగస్ట్కి మ్యాచ్ అయ్యే నంబర్స్ ఉన్నాయి, విజయ్లో లేవు.